సోల్ ట్రీ మాయాజాలం నుండి అందరూ బానిసలుగా మారుతున్న సమయంలో గంభీర తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నైనా సహాయం కోరుతాడు. తన ఆస్పెక్ట్ ఎబిలిటీ ద్వారా స్పృహలోకొచ్చిన నైనా ఈ దీవి నుండి తప్పించుకోవడానికి పడవను తయారు చేయాలనే ప్లాన్ చెబుతుంది. అయితే ఆ చీకటి సముద్రంలో ఉండే భయంకరమైన మాన్స్టర్స్ గురించి గంభీర భయపడుతుండగా అసలు ఆ చెట్టు వేరిని అంత సులభంగా బయటకు వెళ్ళనిస్తుందా అని షాడో డౌట్. దేనికైనా తెగించాల్సిందే. ఇలా భయపడుతూ కూర్చుంటే పిచ్చివాళ్ళం అయ్యి ఇక్కడే సమాధైపోతాం అని చెప్పాడు గంభీర. అలా కాదు, ఈ అలల కింద ఎలాంటి మాన్స్టర్స్ ఉంటారో నీకు తెలుసు కదా భయ్యా. ఆల్రెడీ వాటి బారిన పడి అదృష్టవశాత్తు తప్పించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కోరి వాటి నోట్లో పడతారేమో ఆలోచించుకోండి అని సలహా ఇచ్చాడు షాడో. తలూపాడు గంభీర. నయన కళ్ళ దగ్గర వెలుగు అలాగే ఉంది. పంటి బిగువన బాధ భరిస్తోంది. నైనా, చివరిసారి అడుగుతున్నాను, ఈ మాన్స్టర్స్ మధ్య నుండి ఈదుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయ్యావా అని అడిగాడు గంభీర. మనం ఏ దారి సెలెక్ట్ చేసుకున్నా చావు తప్పదు గంభీర. ఇక మనం కోల్పోవడానికి ఏం మిగిలింది? ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి అవసరమయ్యే జ్ఞాపక శక్తినే అది లాగేసుకుంటోంది. ఇక్కడ బ్రతుకున్న శవాల్లా ఎన్నాళ్ళు బ్రతికితే మాత్రం ఏంటి ప్రయోజనం? ఇలా చస్తూ బ్రతకడం కంటే బ్రతకడం కోసం చావడం చాలా మంచి పని అని చెప్పింది నైనా. గంభీర ఇంకేం మాట్లాడలేదు. నైనా మొహం తిప్పుకొని కొద్దిసేపు సైలెంట్గా ఉండిపోయింది. మనం పడవలో వెళ్ళేటప్పుడు దారి కనుక్కోవడం కోసం ఎలాంటి ప్రయోగం చేయవలసిన అవసరం లేదు. పడమర వైపు వెళ్ళడానికి చీకట్లో కూడా స్పష్టంగా చూడగలిగే నీ కళ్ళే మనకు మార్గదర్శకం. సియా కవచం మనల్ని కాపాడుతుంది. ప్రస్తుతానికి ఇవే మన ప్లస్ పాయింట్స్ అని చెప్పింది నైనా. కవచమా? సియా కవచంలో అంత ప్రత్యేకత ఏముంది అని ఆశ్చర్యంగా అడిగాడు గంభీర. నైనా చెప్పడానికి కొన్ని క్షణాలు తటపటాయించింది. ఏం, నేను తెలుసుకోకూడదా? నా దగ్గర కూడా దాచిపెట్టే రహస్యాలు ఉన్నాయన్నమాట అని నిష్ఠురంగా అన్నాడు గంభీర. అదేం లేదు, అది టైర్ 6 అవేకెన్ మెమరీ. దాన్ని ధరించిన వారు చాలా వరకు శత్రువుల దృష్టిలో పడకుండా ఉండేలా చేయడం దాని ప్రత్యేకత అని చెప్తూ నుదురు చిట్లించింది నైనా. ఆమె చెప్పిన విషయాన్ని గంభీర అర్థం చేసుకుంటూ ఉండగానే నైనా శరీరంలో వణుకు ప్రారంభమైంది. గంభీరా, నువ్వింకా ఏమైనా ముఖ్యమైన ప్రశ్నలు అడగాలనుకుంటే వెంటనే అడుగు. నేను నా శక్తికి మించి ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ నా మైండ్ కొద్ది కొద్దిగా బ్లాంక్ అవుతోంది అని కళ్ళు మూసుకొని పళ్ళు కొరుక్కుంటూ అంది నైనా. ఒక్కసారిగా గంభీరకి టెన్షన్ మొదలయ్యింది. ఎక్కువ ఆలోచించే సమయం లేకపోవడంతో ఆ కంగారులో తన మనసులోకి వచ్చిన మొదటి ప్రశ్నను అడిగేశాడు. అసలు నీకు పడవ తయారు చేయడం వచ్చా అని అడిగాడు. వచ్చు అన్నట్లుగా తలూపింది నైనా. నెమ్మదిగా ఆమె మొహంలో కాంతి తగ్గుతూ కళావిహీనంగా మారిపోతోంది. నీ జ్ఞాపక శక్తి పోయిన తర్వాత ఈ ఐలాండ్ వదిలి వెళ్ళిపోవడానికి నిన్ను ఎలా ఒప్పించాలి అని వెంటనే మరో ప్రశ్న అడిగాడు గంభీర. నైనా మొహంలోకి మళ్ళీ వెలుగు చేరుకుంది. పరిసరాలలో కొద్ది కొద్దిగా మార్పొస్తోంది. ఎవరూ దాన్ని గమనించలేదు. ఆత్మలింగ, మృత్యునాథ, మహాబల ఈ పదాలు గుర్తుచేయి, అప్పుడు నీ మాట వింటాను అని చెప్పింది నైనా. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ఉరుము వినిపించింది. వాతావరణంలో ఏ మార్పు కనిపించలేదు, కానీ ఉరుము సౌండ్ ఎలా వినిపించిందో అర్థం కాలేదు. తొందరగా కాని గంభీరా, ఇంకేమైనా అడగాలా అని తొందర పెట్టింది నైనా. గంభీర ఆ టెన్షన్లో సడన్గా ఏం అడగాలో అర్థం కాక తికమకపడ్డాడు. నైనా తన ఆలోచనలపై పట్టుకోల్పోతోంది. ఆమె మైండ్ అంతా డల్గా అయిపోతుంది. ఒకవేళ నాకేమైనా అయితే నువ్వు సియాని తీసుకొని పారిపో, నువ్వు మాత్రం అని తడబడుతూ చెప్తూనే ఆగిపోయింది నైనా. ఆ వాక్యాన్ని పూర్తి చేసేలోపే ఆమె కళ్ళల్లో వెలుగు తగ్గిపోయింది. కొన్ని క్షణాల్లో జరిగిందంతా మర్చిపోయి ఏ భావం లేకుండా పడమర వైపు చూస్తూ ఉండిపోయింది. నైనా ఏమైనా చెప్తుందేమోనని గంభీర కొద్దిసేపు ఎదురుచూశాడు. కాని తన నుండి ఏ స్పందన రాకపోవడంతో, నైనా, మాట్లాడు అంటూ కదిలించాడు. గంభీరా, నువ్వెప్పుడొచ్చావు
అని అడిగింది నైనా. ఇప్పుడే వచ్చానులే అని నవ్వుతూ చెప్పి, నిన్నొకటి అడగాలనిపించొచ్చాను. నీకు పడవ తయారు చేయడం వచ్చా అని నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ అడిగాడు గంభీర. కొద్దిసేపు తనకు అసలు వచ్చో రాదో తేల్చుకోలేక చివరికి వచ్చు అని చెప్పింది నైనా. ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు రాకుండా ఏవేవో కబుర్లు చెబుతూ ఆమె ధ్యాసని మళ్లించాడు. నువ్వు చాలా డెవలప్ అయిపోయావయ్యా, నైనానే మ్యానిపులేట్ చేసే స్టేజ్కి చేరుకున్నావు అన్నాడు షాడో. తప్పదు, బ్రతకాలంటే ఇవన్నీ తప్పవు. ఆ నల్ల సముద్రం వచ్చేలోపే మన పని పూర్తయిపోవాలి అన్నాడు గంభీర. అప్పటికే మైండ్ డల్ అవుతూ ఉంటే తనని తాను గాయపరుచుకుంటూ ఆ మాయలోకి వెళ్లకుండా చూసుకుంటున్నాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడు భయ్యా, ఆ మాన్స్టర్స్కి ఆహారం కాకుండా ఉండటానికి నీకు నువ్వే ఆహారం అవుతున్నావు. ఇంత విచిత్రమైన ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదేమో. తొందరగా ఇక్కడి నుండి బయటపడకపోతే నిన్ను నువ్వే తినేసి నువ్వే ఇంకో మాన్స్టర్ అవతారం ఎత్తుతావేమోనని డౌటు అన్నాడు షాడో. ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే నీలాంటి షాడోని గిఫ్ట్గా ఇచ్చేస్తే దెబ్బకి దరిద్రం వదిలిపోతుంది అంటూ కోపంగా పళ్ళు నూరాడు గంభీర. అదేంటి భయ్యా అంత మాట అనేసావు? నా అవసరం వస్తుంది కదా, అప్పుడు చెప్తా నీ పని అని కామైపోయాడు షాడో. సరే మరి పడవను ఎలా తయారు చేద్దాం అని అడిగాడు గంభీర. నైనా ఆలోచిస్తూ చుట్టూ చూసింది. మన దగ్గర దొరికే వాటినే వాడుకోవాలి. పడవ అడుగు భాగం కోసం ఆ చనిపోయిన డీమన్ కవచాన్ని వాడుకోవచ్చు. దానికి సరిపోయే ఆకారంలో ఉన్న కొన్ని కవచపు రేఖలను తీసి ఆ బంగారు తాడుతో కలిపి కట్టాలి అని వివరించింది నైనా. పర్లేదు, ఇలాంటి స్థితిలో కూడా మంచి క్లారిటీ ఉంది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, మరి దాన్ని వాడితే నీటిలో మునిగిపోదా అని సందేహంగా అడిగాడు గంభీర. లేదు, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. నీకెందుకదంతా, నేను చేస్తాను కదా అంటూ విసుక్కుంది నైనా. సూపర్, సరే పదైతే ఆ మాన్స్టర్ని కోసేద్దాం అని నవ్వుతూ అక్కడి నుండి ముందుకు నడిచాడు గంభీర. అతన్ని అనుసరించింది నైనా. అవును భయ్యా, ఇన్ని రోజులైనా ఈ డీమన్ టార్టిస్ శవాన్ని తినడానికి ఏ జీవి రాలేదేంటి? అంత దరిద్రమైన టేస్ట్ అంటావా అని అడిగాడు షాడో. ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరికీ రాని దిక్కుమాలిన డౌట్స్ అన్నీ నీకే వస్తాయిరా అని తల కొట్టుకున్నాడు గంభీర. నైనా ఓ చిన్న సైజ్ కొండలాగా ఉన్న డీమన్ టార్టిస్ దగ్గర ఆగి దాన్ని ఏ వైపు నుండి కట్ చెయ్యాలా అని చూస్తోంది. ఎలా మొదలు పెడతావు అని అడిగాడు గంభీర. అదే ఆలోచిస్తున్నా అని చెప్పింది నైనా. సరే, నువ్వు ఆ పనిలో ఉండు, ఈలోగా నేను సియాని తీసుకొనొస్తాను. పాపం తనొక్కటే అక్కడుండిపోయింది అని చెప్పి సియా దగ్గరకు నడుస్తూ సోల్ట్రీ వైపు చూశాడు గంభీర. అది కోపంతో ఊగిపోతున్నట్లుగా అనిపించింది. ఇది నా హెల్యూజినేషనా, లేకపోతే నిజంగానే అది అలా ఊగుతుందా? కొంపతీసి నా ప్లాన్ దీనికి తెలిసిపోయిందా? తెలిస్తే ఇంత కామ్గా ఉంటుందా? సరేలే, వీలైనంత త్వరగా ఇక్కడి నుండి పారిపోవాలి అనుకుంటూనే వెళ్ళేసరికి సియా ఇంకా నిద్రపోతూనే ఉంది. ఓర్ని, ఇంకా లేవలేదా? స్లీపింగ్ క్వీన్ కాంపిటీషన్ జరుగుతుందనుకుంటోందా అనుకుంటూ ఆమెని లేపాడు గంభీర. కళ్ళు నులుముకుంటూ లేచింది సియా. వదిలేస్తే ఎంతసేపైనా నిద్రపోయేలాగా ఉన్నావే అని టీస్ చేశాడు గంభీర. లేచి మాత్రం చేసేదేముంది అని చిన్నగా నవ్వి ఊరుకుంది సియా. తన వైపు పరిశీలనగా చూశాడు. మా ఇద్దరికంటే దారుణంగా ఉంది ఈ అమ్మాయి. లోతుకుపోయిన కళ్ళు, పీక్కుపోయిన మొహం, తనకి కళ్ళు కనిపించకపోవడం ఈ విషయంలో మంచిదైంది. లేకపోతే ఎంత టెన్షన్ పడేదో అనుకుంటూ, అందుకే నీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశా, అందరం కలిసి ఆడుకుందాం పద అని హడావిడి చేశాడు గంభీర. ఆటలా అని ఆశ్చర్యంగా అడిగింది సియా. హా, పడవాట ఆడుకుందాం, ఇక్కడ ఆడుకోవడానికి ఇంకేం లేవుగా అని తీసుకుని వెళ్ళాడు గంభీర. నైనా తన ఖడ్గంతో ఆ డీమన్ కవచాన్ని కట్ చేస్తోంది. అది ఆల్రెడీ సగం పాడై ఉండడంతో ఈజీగా కట్ అవుతోంది. సియాని ఒక చోట కూర్చోపెట్టి గంభీర ఆ డీమన్ కవచం పైకెక్కి పని ఎంతవరకు వచ్చిందో చూశాడు. నైనా అతని వైపు కోపంగా చూసింది. ఓయ్, నువ్వు కూడా సాయం చెయ్యి, అసలిది నీ ఐడియానే కదా అనంది నైనా. తర్వాత చేస్తాన్లే,
నువ్వెలాగో ఈ పనిని ఎంజాయ్ చేస్తున్నావు కదా, బోర్ కొట్టకుండా ఉండటానికి ఇదొక మంచి టైంపాస్ ప్రాజెక్ట్ కదా అని అన్నాడు గంభీర. నైనా వాదించకుండా అవునేమో అంటూ అంగీకరించింది. కవచాన్ని తీసేసిన చోట బయటపడిన ఆ మాన్స్టర్స్ మాంసాన్ని పరిశీలించాడు గంభీర. దాని నీలిరంగు రక్తం గడ్డగట్టి రాయిలా మారింది. కాని అక్కడక్కడ తెల్లటి కొవ్వు పొరలుగా ఏర్పడి అవి ఏమాత్రం పాడవకుండా కనిపించాయి. నిజానికి నా మైండ్లో మరో ప్రాజెక్ట్ ఉంది అని ఆ కొవ్వు వైపు చూస్తూ అన్నాడు గంభీర. అవునా, ఏంటది అని ఆశ్చర్యంగా అడిగింది నైనా. గంభీర తన ఖడ్గాని తీసుకొని కవచం మధ్యున్న ఖాళీ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒక కొవ్వొత్తిని తయారు చేయాలనుకుంటున్నాను అని చెప్పి వెంటనే పనిలోకి దిగిపోయాడు. గంభీర అక్కడున్న స్కిన్ నుండి కొవ్వును వేరు చేయడం మొదలుపెట్టాడు. నైనా తన పని చేస్తూనే సియా చేయగలిగే పనులు చెప్తూ ఆమె చేత కూడా చేయిస్తోంది. సియా, ఈరోజు గంభీరకి ఏదో పిచ్చి పట్టినట్లుంది అనంది నైనా. అది మరి ఏమో నాకు తెలీదు అని తడబడుతూ చెప్పి, హా, తనకు చాలా బోర్ కొడుతున్నట్లుంది అంది సియా. కొంత కొవ్వును చేత్తో పట్టుకొని గంభీర డీమన్ మీద నుండి కిందకి దిగాడు. జంతువుల కొవ్వుతో కొవ్వొత్తి తయారు చేయడం పెద్ద కష్టం కాదు. నిప్పు, నీరు, సమయం ఉంటే చాలు. సముద్రపు నాచుపీచుతో వత్తిని తయారు చేయొచ్చు. అది అందంగా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు గంభీరకి అందం ముఖ్యం కాదు. పడవ ఆకారం బాగానే వస్తోంది. ఇదంతా ఏ అవాంతరం లేకుండా తయారు చేయగలగడానికి కారణం ఈ పని ఏదో సరదాగా టైంపాస్ కోసం చేస్తున్నట్లు వాళ్ళిద్దరినీ నమ్మించడం. దానివల్ల సోల్ట్రీ నుండి వచ్చే మైండ్ ప్రెజర్ని గంభీర అతి కష్టం మీద తట్టుకుంటున్నాడు. ముట్టుకుంటే పడిపోయేలా ఉన్నావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అసలు ఎలా అయిపోయావు తెలుసా, అప్పుడే ఫ్రెష్గా దిగిన జాంబీలాగా ఉన్నావు అన్నాడు షాడో. ఎటూ కాకుండా ఆగిపోతుంది పని. బ్రెయిన్లో ఒక టన్ ఐరన్ తెచ్చిపెట్టినంత భారంగా ఉంది. కానీ తప్పదు, కొంచెం ఓపిక పట్టాలి అంటూ ముందుకు కదిలాడు. మొత్తానికి పడవ పూర్తయింది. డీమన్ కవచం, ఎముకలు, కొవ్వు అన్నీ వాడి తమకు కావాల్సినవన్నీ తయారు చేసుకున్నారు. గంభీరా, నువ్వు బానే ఉన్నావా అని అడిగింది నైనా. గంభీర పడవ చుట్టూ తిరిగి దాన్ని తడిమి చూస్తూ చిన్నగా నవ్వూరుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది సియా. ఏదో చెప్పబోయి గుర్తురాక ఆగిపోయాడు గంభీర. వెంటనే చేతివేళ్లని గట్టిగా కొరుక్కున్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికీ చాలా తక్కువ స్పృహతో ఆ పనులన్నీ చేస్తున్నాడు. ఈసారి మరింత గట్టిగా చేతిమీద కొరుక్కున్నాడు. రక్తం నోట్లోకి వెళ్ళినా అనుకున్న పని జరగలేదు. గంభీర విరక్తిగా నవ్వుకుంటూ తన షైనింగ్ స్వాడ్ని బయటకు తీశాడు. దాని పిడిని పట్టుకొని ఏమాత్రం ఆలోచించకుండా తన మరో చేతి వేలిపై గట్టిగా బాదాడు. ఆ నొప్పిని భరిస్తూ బాధగా మూలిగాడు. గంభీరకి చచ్చిపోదామన్నంత విరక్తి వచ్చిన క్షణం అది. ఆ దెబ్బకి గంభీర ఉంగరపు వేలు ఎముకలు పచ్చడైపోయాయి. ఆ తీవ్రమైన నొప్పి ఒక సునామీలా అతని మైండ్ని తాకింది. ఆ మాయా అనే అడ్డుగోడను ముక్కలు ముక్కలు చేసేసింది. నైనా షాక్తో ఫ్రీజ్ అయినట్లుగా చూస్తూ ఉండిపోయింది. సియాకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడుతోంది. సోల్ట్రీ ఏదో జరగరానిది జరిగినట్లు కోపంతో ఊగిపోతూ బీభత్సం సృష్టిస్తోంది. దాన్ని చూస్తేనే గుండె జారిపోతుంది అన్నట్లుగా ఉంది. సూర్యుడు అస్తమించడంతో ఆ ప్రదేశమంతా చీకటి పరుచుకుంటోంది. ఎక్కడ్నుండో నల్ల సముద్ర ప్రవాహం హోరు వినిపిస్తోంది. ఇప్పుడు మనం ఇక్కడి నుండి పారిపోదాం అని లో వాయిస్తో చెప్పాడు గంభీర. సోల్ట్రీ వాళ్ళని వెళ్ళనిస్తుందా? గంభీర ప్రయత్నం సక్సెస్ అవుతుందా? అసలు వాళ్ళు ఆ పడవని నీటిలోకి దింపగలరా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని వెంటనే వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో.